ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలుపుకొని ఈరోజు ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు అవుతున్నప్పటికీ నిన్నటి రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అసలు ఎన్నికల మేనిఫెస్టోకు బడ్జెట్కు అసలు పొంతనే లేదు. బడ్జెట్లో లేనటువంటి విషయాలు మళ్ళీ బయటకు వచ్చి మంత్రులు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, రైతుల రుణాలు కానీ, ఇంకా చెప్పుకుంటా పోతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎల్కేజీ టు పీజీ ఉచిత విద్య కానీ ఇవన్నిటికీ బడ్జెట్ కేటాయించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తమ కులాన్ని తమ కుటుంబానికి తప్ప ప్రజలను పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు నుంచి గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే వరకు రైతులను వెంబడించి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులే కాకుండా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలన్నీ అమలుపరిచే వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ